అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 308వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులకు హార్దిక స్వాగతం. నమస్తే. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటంటే ఇది ధార్మిక జగత్తులో, అంటే భౌతిక జగత్తు, ధార్మికం అంటే గుర్తుపెట్టుకోండి, ధార్మికము, భౌతికము, స్థూలము, ఈ రెండు కళ్ళతో చూసేటువంటి విషయాలు. అదే స్థూలం, అది ధార్మికం. అందుకని ధార్మికములో భగవంతుడి గురించి కూడా ఏమంటారు? దేవీ దేవతలను కానీ, లేకపోతే ధర్మస్థాపకుల్ని కానీ, ధర్మ పితరు అంటారు కదా, ఒక్కొక్క ధర్మాన్ని స్థాపన చేసినటువంటి వాళ్ళు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మహామండలేశ్వరులు వగైరా వగైరా, వీళ్ళందరినీ కూడా వాళ్ళు భౌతికంగా కనబడతారు కాబట్టి వాళ్ళనే భగవంతుడిగా ఆరాధిస్తారు, భావిస్తారు. తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ధార్మికంలో ఉన్నారు. భౌతికము అభౌతికం అంటారు. అభౌతికం ఫిజికల్ మెటాఫిజికల్ అంటారు. ధార్మికము మెటాఫిజికల్ అంటే ఆధ్యాత్మికం. భౌతికంలో ప్రతి ఒక్కరు దైహిక భ్రాంతిలోనే 100% ఉంటారు కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రులు అంటే భౌతిక జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించే చెప్తారు. అర్థం చేసుకుంటారు. అంటే ఒకే తల్లి, ఒకే తండ్రి. ఎవరిని అడిగినా మీ తల్లిదండ్రులు ఎవరు అంటే, మీకు 2 తల్లిదండ్రులు ఉన్నారు, 3 తల్లిదండ్రులు ఉన్నారంటే నమ్ముతారా? వాళ్ళు అపహాస్యం చేస్తారు. ఏమిటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటారు. ధార్మికం ఏం చెప్తుంది? భౌతికం కాబట్టి భౌతికంలో భౌతిక శరీరానికి జన్మనిచ్చినటువంటి తండ్రి, ముఖ్యంగా తండ్రి అనుకోండి, పిత, ఒకే తండ్రి. ఆధ్యాత్మికంలో మనకి 2 తండ్రులు ఉంటారు. అర్థమైందండి? ఇంకా డీప్ గా అర్థం చేసుకుంటే 3 ఉంటారు, కానీ ప్రస్తుతానికి 2 అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మిక మనకి ఏం చెప్తుంది? నీ 1 కాదు 2, నువ్వు శరీరం కాదు, 2 వ్యవస్థలతో, స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నావు. భౌతిక శరీరం వినాశి శరీరము, అవినాశి ఆత్మ. ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరానికి యజమాని. ఏ విధంగా అయితే శరీరానికి తండ్రి ఉంటాడో ఆత్మకి కూడా తండ్రి ఉంటాడు. ఇక్కడ మనము లౌకిక తండ్రి అంటుంటే అక్కడ మనం ఏంటంటాం? పారలౌకిక తండ్రి అంటాం. అంటే పరంధామములో నివసించే, అక్కడ ఉన్నటువంటి ధామములో ఉండేటువంటి తండ్రి, వారిని మనం ఏంటంటాం? ఇక్కడ మనం ఆత్మ అంటున్నాం కాబట్టి, ఆత్మల తండ్రి అంటున్నాం కాబట్టి, ఆత్మ కనబడదు, పరమాత్మ కూడా కనబడరు కాబట్టి వారిని ఏమంటున్నాం? పరమ ఆత్మ అంటాం. భగవంతుడిని పరమ ఆత్మ అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము తార్కికంగా ఆలోచిస్తాము, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటాము, సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలి, హైయెస్ట్ ప్రాప్తులు ఆధ్యాత్మిక జగత్తులో కూడా పొందాలి అన్నటువంటి భావన ఉన్న వాళ్ళకి ఈజీ. అర్థమైంది? ఏదో కొంచెం షార్ట్ కట్స్ దొరకాలి, మాకు ఏదైనా మంత్రము, తంత్రము, యంత్రము, తాయెత్తు లాంటిది ఇచ్చేస్తే సరిపోతుందండి, మాకు హాయిగా స్వర్గప్రాప్తి జరగాలి, ఇక్కడ మా యొక్క సంస్కార పరివర్తన గురించి మాట్లాడకూడదు, విషయ వికారాలని వదిలించుకోండి అనకూడదు, కామము, క్రోధము, లోభము, మోహం, అహంకారం లేకుండా అసలు జీవితమే లేదు, ఇంద్రియ సుఖాలకు మించినటువంటి సుఖమే లేదు, ఈ విధంగా ఉన్న వాళ్ళ గురించి కాదండి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. అందుకనే గీతలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను, మినిస్క్యూల్ గ్రూప్, మైనారిటీ గ్రూప్ అనమాట. మెజారిటీ అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానంలోనే ప్రయాణము చేస్తున్నారని నేను చెప్పడం లేదు, భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైందండి? జ్ఞానము అంటేనే ప్రతి ఒక్క వ్యక్తి 2 వ్యవస్థలతో కూడు, అంటే 2 తల్లిదండ్రులు, 2 ఉంటారు, తల్లి తండ్రి. త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి చెప్పడం లేదు కదా, ఇక్కడ అర్థం చేసుకోండి. అదే అన్నమాట విషయం. ధార్మికము, ఆధ్యాత్మికము చాలా స్పష్టంగా 2 తల్లిదండ్రులు, ఇక్కడ 1 తల్లి. అర్థమైందండి? ఇప్పుడు మనము మన భజగోవింద శ్లోకాలు తదుపరి శ్లోకాన్ని చర్చించుకుందామండి. ఒక్కొక్క శ్లోకం అద్భుతమైన విషయాలు. అంటే వర్తమాన సమాజంలో 850 కోట్ల మంది, ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషుల జీవితాలని ఉద్ధరించడానికి, వారి దృష్టికి సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ఏ విధంగా చక్కటి జీవితాన్ని తయారు చేసుకోవచ్చునో, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకి వెళ్ళవచ్చును, ఆ మార్గమే భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకి అర్థం చేసుకున్నాం. ఇప్పటికే 300 శ్లోకాలు
ఎపిసోడ్స్ పైన మనం చర్చించుకున్నామండి. ఇదే విషయాన్ని ఇక్కడ వర్తమాన సమాజంలో ఇప్పటికే ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు గారు వారి శిష్య బృందము 33 శ్లోకాలేమో రాశారు. మీకు కూడా అది మోహముద్గర అని పెట్టారు. మోహముద్గర అని కొడితే మోహాన్ని మీరు జయించాలి, మోహాన్ని మీరు ఏం చేయాలి, దాన్ని ధ్వంసం చేయాలి. ఈ మోహమే మిమ్మల్ని పీడిస్తోంది. ఎందుకంటే మోహం అంటే దేహాభిమానము, దేహం అనేది వినాశీ దేహము. కనీసం కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతానని చెప్పడానికి లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా నేను కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతానని చెప్పడానికి లేదండి. అశాశ్వతమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, నశ్వరమైనటువంటి దేహాన్ని అదే సత్యము, అదే నిత్యము, అదే అనశ్వరం అనుకోవడం అనేది అది మూర్ఖత్వము అంటున్నాడు, మూఢత్వము అంటాడు, అంధవిశ్వాసంతో కూడుకున్న విషయం అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తూ 13 మనం శ్లోకాలు ఏవైతే మనం ఆదిశంకరాచార్యులు అంటే భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటారు, వారు విరచితమైనటువంటి 13 శ్లోకాలు మనము తెలుసుకున్నాం. ఇప్పుడు 14 నుండి మిగతా ఒక 20 శ్లోకాలు, అర్థమైందండి? 13 అయిపోయి కదా, ఇంకో 20 శ్లోకాలు వారి శిష్య బృందము, అర్థమైందండి? వారి తదనంతరము వారి శిష్య బృందము ఆ యొక్క విషయాన్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి 33 శ్లోకాలని మనం మానవ సమాజానికి అందించారండి. అర్థమైందండి? మనం అనుకుంటున్నాం కానీ ఇదంతా కూడా ఏదో ఒక ధర్మానికి చెందింది అనుకుంటున్నాం, కానీ భగవత్పాదులు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా విశ్వాత్మలందరికీ సంబంధించిన విషయంగా అవుతుంది. మీరు గమనించాలి. ఇప్పుడు ఒకసారి ఈ 14వ శ్లోకాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా శ్లోకాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఇది మొదటి 2 పంక్తులు మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. సత్యము తెలుసుకోవాలి, సత్యము. ఎందుకంటే ఇది ఆఖరి క్షణాలలో ఉందంట. కాలచక్రములో కొన్ని ఆఖరి క్షణాలు నడుస్తూ ఉన్నాయి. సంక్లిష్ట సమయము, ఇది కాల్ ఆఫ్ టైం, ఇది కాల్ ఆఫ్ గాడ్. అర్థమైంది? అవేకనింగ్ కాల్ అనమాట, ఈ స్పిరిచువల్ అవేకనింగ్ కాల్ అనమాట. నాయనా ఇప్పుడు ఆధ్యాత్మికంలో వెళ్ళకపోతే నీ వర్తమాన జీవితంలో కూడా ఒక స్థాయి సుఖంగా ఉండలేవో, అదే విధంగా నీ భవిష్యత్తు కూడా నీది పాడవుతుంది. అందుకనే అందరూ కూడా తెలియచేస్తున్నారు. మనం కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి అంకితం అయిపోయాం కాబట్టి ఇవన్నీ మనకి బయటికి రాలేదు. ఎప్పుడైతే మనం ఇది నా గురించే తత్వం అంటే దట్ ఈస్ ఫర్ యూ, త్వం అంటే నీవు, తత్ అంటే అది నీ కొరకే, అది నీ కొరకే. ఏ శ్లోకమైన అన్నమాచార్య కీర్తన తీసుకోండి, లేకపోతే లింగాసురం తీసుకోండి, విష్ణు సహస్రనామ తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఏ మహాభారతం రావు, అంతా నీ కొరకే, ఈ జీవితాన్ని ఉద్ధరించడం కొరకే ఉద్దేశించబడి ఈ యొక్క జ్ఞానం. విద్యార్థి నుండి జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ, పశ్యన్నపి చ న పశ్యతి మూఢ యుదర నిమిత్తం బహుకృత వేష. యుదర నిమిత్తం బహుకృత వేష. ఇది ఒకసారి మనం చదివితే జటిలో ముండి లుంచిత అనే 3 పదాలు ఉన్నాయి. జటిలో, ముండి, తర్వాత లుంచిత, కేశ గురించి చెప్తున్నారు. వర్తమాన సమాజంలో ఈ యొక్క సాధువులు సన్యాసులు చాలా మంది తమ పొట్టకూటి కోసం చేస్తున్నారంట. ఈ విషయాన్ని ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆదిశంకరాచార్యులు గారు వారి శిష్య బృందం చెప్పేస్తున్నారు. అంటే వర్తమానములో కేవలం పొట్టకూటి కోసం మాత్రమే ఒక సన్యాసిగా వాళ్ళని మనం రకరకాల బాబాలుగా ఇప్పుడు చూస్తుంటే దొంగ బాబాలు అని చెప్పి ఎంతో మందిని సిబిఐ వాళ్ళు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టారు. వాళ్ళు పాడు పనులు చేస్తున్నారు. బయటికి మాత్రం ఏదో 4 సంస్కృత శ్లోకాలు నేర్చుకుని చెప్పుండొచ్చు. అర్థమైందండి? ఎందుకంటే అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళే మెజారిటీలో ఉన్నప్పుడు మోసం చేయటం చాలా తేలిక. అర్థమైందండి? మనం అందరి గురించి చెప్పడం లేదండి, సమాజంలో. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారి బృందం అంతా ఈ విధంగా రాశారు అంటే అది మామూలుగా తేలిక తీసుకోవాల్సిన విషయం కాదు కదండి. జటిలో అంటే ఏమిటి, ముండి అంటే ఏమిటి, లుంచిత అంటే ఏమిటి, 3 ఈ కేశాల గురించి చెప్తున్నా. అంటే జుట్టుని జటిలో అంటే ఏం చేస్తారంట, జడలు కట్టుకుంటారు. జటిలో అంటే జడలు కట్టుకోవటం. ముండి అంటే కంప్లీట్ గా జుట్టును తీసేసి గుండుగా చేసుకుంటారంట. రెండవ కేశాలు అంటే 3 రకాల వాళ్ళని చూపిస్తున్నాడు.
ఒకటేమంటున్నాడు, బాగా పెంచేసుకుని జడలు జడలుగా కట్టుకుని ముడి వేసుకుని టాప్ లోకి ఇలా వెళ్ళి ఒక గుడిలాగా ఈ విధంగా పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండవది ముండి అంటే పూర్తిగా కేశాలు మొత్తం తీస్తారు, చిన్న పిల్లకి ఏదో పెట్టుకుంటారు. ఈ విధంగా కూడా వాళ్ళు ఆ విధంగా క్లీన్ షేవెన్ హెడ్స్ అన్నమాట. ఈ విధంగా ముండి అంటే అది గుండు కొట్టించుకోవడం అనమాట, గుండు గీయించుకోవడం. మూడవది లుంచిత అంటే అది కొన్ని ధర్మాల్లో ఉందండి. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు జైన ధర్మంలో ఒక కన్య ఆ విధంగా జైను మునిగా ఆ విధంగా పరివర్తన చేసే సమయంలో ఏం చేస్తారంటే, నేను కన్యగానే ఉంటాను, నేను నా జైన్ ధర్మాన్ని నేను ఆ విధంగా ప్రాపగేట్ చేస్తాను, ఇదే విధానంతో తీసుకున్నా, నేను కూడా ఈ యొక్క ధార్మిక వ్యవహారంలో నా జీవితాన్ని అంకితం చేస్తాను అన్నటువంటి కన్యలు మీరు కావాలంటే గూగుల్లో మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. అర్థమైందండి. అక్కడ ఏం చేస్తారు, ఒక సెరమనీ లాగా చేసి ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా పరివారం వాళ్ళు బయట వాళ్ళందరినీ పిలుస్తారు. ఒక పండగ లాగా ఒక సెరమనీ లాగా చేసి ఏం చేస్తారంటే ఆ కన్య యొక్క ఒక్కొక్క ఎంట్రుకని అలా పీకుతారు. ఆ విధంగా ఆవిడకి కంప్లీట్ గా గుండు వచ్చేదాకా పీకుతారు. ఆవిడ వచ్చిన ఒక్కొక్కరు వచ్చి పీకమని చెప్తారు. వాళ్ళు ఏదో వాళ్ళు జైలు ప్రకారంగా వాళ్ళు చదువుకుంటారు, ఇలా పీకుతారు అనమాట. అలా పీకి ఆవిడని గుండుగా చేస్తారు. అంటే ఏంటి, ఎంతో బాధ కలిగించే ప్రక్రియ అనమాట. పీకడం అంటే ఎంత బాధ కలిగిస్తుందండి. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు, జటిలో ముండి లుంచిత అంటే అర్థం అనమాట, జుట్టు పీకి వేసుకొని అన్నాడు. మూడు రకాల అర్థమైంది. ఈ విధంగా కేశాలను తయారు చేసుకుంటారు. రెండవది, ఇది మొదటి పంక్తి అయిపోయిందండి. కాషాయాంబర బహుకృత వేషాహ. కాషాయ వస్త్రము లేకపోతే రకరకాల వస్త్రాలు ఉన్నాయి అంటే కొంచెం వేషభాషణ డిఫరెంట్ గా కనపడాలి. ఇప్పుడు నేను మామూలుగా వెళ్ళి నేను గీత చెప్తానంటే గుడికి వెళ్ళి నేను ఏమండి నాకు నేను బాగా గీత విద్వాంసుండండి, గీతలో ఉన్న రహస్యాలన్నీ చెప్తానండి, నాకు కొంచెం అవకాశం ఇస్తారా అంటే, లేదండి మీకు ఇవ్వమంట. అదే నేను వేషాన్ని మార్చుకున్నాను అనుకోండి, ఒక స్వామీజీగా తయారైపోయాను అనుకోండి, రండి రండి స్వామీజీ నమస్కారం అండి అంటే చెప్పిస్తారు. ఎంత తేడా ఉందో చూసారా. మామూలుగా ఉంటే పలకనివ్వరు, అంటే గుర్తించరు, ఏం తెలియదు అంటారు. మీరెవరండి చెప్పి మీ మాట ఎవరు వింటారండి అంటారు. అర్థమైందండి. అందుకనే గీతలో ఏమన్నాడు, కొద్ది మంది మాత్రమే మా మాట వింటారు, కొద్ది మంది మాత్రమే వింటారు, మనుష్యాణం సహస్రేషు. అది అర్థమైంది. ఇక్కడ ఏంటున్నాడు, కాషాయాంబర, అంబరం అంటే వస్త్రం, కాషాయము మొదలైనవి, కాషాయాంబర బహుకృత వేష, రకరకాల వేషాలు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు ధరించేవాడు కూడా రకరకాలుగా ధరిస్తారు. మీరు చూస్తే అందరూ ఒక రకంగా ధరించారు. కొంతమంది పూర్తిగా కాషాయంతో కప్పుకుంటారు, కొంతమంది ఈ విధంగా పై భాగాన్ని విడిచిపెడతారు, కింద భాగం లేకపోతే ఇంకో రకంగా కడతారు. కానీ పంచెలా కట్టుకుంటారు, కొంతమంది ఈ విధంగా తల నుంచి వేసుకుంటారు, ఇలా రకరకాలుగా చేసుకుంటారు. కాషాయాంబర బహుకృత వేష. మూడవ పంక్తి ఏంటంటే, పశ్యన్నపిచ న పశ్యతి మూఢ అన్నాడు. ఇక్కడ మూఢ అనే పదం వాడారు. గీతలో కూడా మూఢ అనే పదం వాడారు. మూఢ అంటే ఏమిటి, మూఢ అంటే మూర్ఖుడు. మూఢ అంటే తెలివి ఉన్నప్పటికీ కూడా తెలివి లేనివాడిగా ఉండేవాడు. మూఢ అంటే బుద్ధినేత్రం ఉన్నప్పటికీ కూడా తెరుచుకోకుండా ఎవరు ఏది చెప్పినా ఓకే 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 అనేవాడు. ఇక్కడ భగవంతుడు అంటాడు. అందుకని అవజానంతి మా మూఢ 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అంటాడు. అర్థమైందండి. యో మామేమ అసమ్మూఢ జానాతి పురుషోత్తం అన్నాడు. ఎక్కడైతే మూఢత్వాన్ని విడిచిపెడతాడో వాళ్ళు నన్ను పురుషోత్తముడిగా పరమాత్మగా గుర్తిస్తారు. అక్కడ మూఢ అమూఢకి అసమ్మూఢకి ఎంత తేడా ఉందో చూసారా. అవజానంతి మా మూఢ. ఇక్కడ ఏమన్నాడు, పశ్యన్నపిచ పశ్యతి అంటే రెండు కళ్ళతో చూసేవి మాత్రమే చూస్తాడు, కానీ ఈ మూడవ నేత్రము తెరుచుకోకపోవటం వల్ల, అంటే మూఢ అనే పదం వాడాడు కదా, మూఢుడికి ఈ భౌతికమే ఉంటుంది కానీ ఆధ్యాత్మికం లేదు కదా. ఆధ్యాత్మిక నేత్రం ఇది స్పిరిచువల్ ఐ, మూడవ నేత్రము. ఈ నేత్రము తెరుచుకోని కారణంగా చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే. అర్థమైందండి. అంటే కళ్ళుండి కూడా గుడ్డివాడితో సమానము. ఎందుకంటే ఈ రెండు కళ్ళతో పరమాత్మను చూడలేరు కదా. గుడ్డివాడు కూడా పరమాత్మను చూడొచ్చు, ఎందుకంటే పరమాత్మను చూసేది రెండు కళ్ళు కాదు కదా, మూడవ నేత్రం కదా. ఈ మూడవ నేత్రంతో హాయిగా ఎంజాయ్ చేస్తాడు, హాయిగా నిరంతరం. ఇంకా అసలు ఈ రెండు కళ్ళు ఎవరో పీకేసుకున్నారు కూడా కదా. అర్థమైందండి. రెండు కళ్ళు ఉంటే నేను అంతా చెడు కనబడుతోంది, ఇంద్రియాలన్నీ ఇవన్నీ రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్లిపోతున్నాయని కళ్ళు పొడుచుకున్నటువంటి సంతులు కూడా ఉన్నారు. అర్థమైందండి. అందువలన ఈ విధంగా ఈ మూడవ నేత్రము తెరవనటువంటి మూఢా, నువ్వు చూస్తున్నావు కానీ నీకు ఏమీ అర్థం కావడం లేదు అంటున్నాడు. అంటే ఏం అర్థం కావడం లేదు,
ఆధ్యాత్మిక కోణము నీకు అర్థం కావడం లేదు. నీవు నీ మూల స్వరూపంలో ఆత్మ అన్న సంగతి అర్థం కావడం లేదు. అదేవిధంగా విశ్వాత్మలందరూ కూడా తమ యొక్క మూల స్వరూపాల్లో ఆత్మలు అన్న సంగతి అర్థం కావడం లేదు. వాళ్ళు దేహదారులు, నీవు దేహదారము. 100% దైహికంగా, ఫిజికల్ గా, భౌతికంగానే నువ్వు ఆ విధంగా చెప్తున్నావు. వీళ్ళు భౌతికంగానే తప్పట్టు కొడుతున్నారు, భౌతికంగానే వింటున్నారు. సో అంతా భౌతిక సామ్రాజ్యం ఉన్నారు. నువ్వు 2 కళ్ళతో చూస్తూ కూడా పరమాత్మని నువ్వు చూడలేకపోతున్నావు. ఓ మూఢా. పశ్యన్నపి చ నా పశ్యతి. పశ్యతి అంటే పశ్యం అంటే చూడటం. నా పశ్యతి అంటే చూడలేకపోవటం. మూఢ అన్నాడు. ఆఖరి పంక్తి అండి. హృదర నిమిత్తం బహుకృత వేష. ఈ అంటే ఈ ఉదర, యుదర అంటే ఈ ఉదర. ఈ అంటే దేని కొరకంటే ఉదర. ఉదర అంటే పొట్ట. పొట్ట అంటే కడుపు, అంటే ఆకలి. ప్రతి ఒక్కరు ఉద్యోగ వ్యాపారం దేనికోసం చేస్తున్నారు? పొట్ట పోషించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇల్లు కట్టుకోవాలి, రోటీ కపడా మకాన్ అంటున్నాం కదా. వీటి కోసం మనకి ఎక్కడ ఎవరిస్తారు డబ్బు? దొంగతనం చేయాలి. లేకపోతే సత్యంగా నీట్గా ఉండాలి అంటే మనం కష్టపడి పని చేయాలి కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకు వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఈ జుట్టుముడులు రకరకాలుగా వేసుకోవటము, కాషాయ వస్త్రాన్ని వేసుకోవటము. ఎందుకంటే వాళ్ళు మూఢులు కాబట్టి, 2 కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు కానీ 3వ నేత్రం తెరవలేదు కాబట్టి, తెలుసుకునే విధానం వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో వాళ్ళు ఎప్పటికీ వెళ్ళలేదు కాబట్టి ఏమంటున్నారండి? ఏమంటున్నాడు? లాస్ట్ ఏమన్నాడు ఇక్కడ? ఉదర నిమిత్తం అన్నాడు. ఇంకా మొదటి మొహమాటం లేకుండా వాడు ఆదిశంకర సత్యం పలికారు. వాడు అర్థమైంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు సత్యం పలకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద విశిష్ట ప్రవచనకర్తలు కూడా గిరిగీసుకుని మాట్లాడతారు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు చాలా తక్కువ మంది అండి. ఉన్నది ఉన్నట్టుగా చాలా సత్యంగా, యథార్థంగా, వాస్తవాన్ని ఎవరికి భయపడకుండా ఇది సత్యం అని చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. ఉదర నిమిత్తం బహుకృత వేష. అనేక రకరకాల వేషాలు కేవలం పొట్ట పోషణ చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చదువు దృష్ట్యా వాళ్ళకి ఉద్యోగ వ్యాపారం చేయలేరు. లేకుండా ఉంటే అవన్నీ కష్టము. భార్య పిల్లని పెంచుకోవడం కష్టము. ఇదంతా లేకుండా ఉంటే కొంచెము కాస్త గీత, కాస్త మహాభారతం, కాస్త ఇది కాస్త అది నేర్చుకుంటే, కాస్త వేషాలు మార్చుకుంటే, ఒక స్వామి గారు వచ్చారని చెప్పి కొంచెం ప్రచారం ఇచ్చుకుంటే, ముట్టుకుంటే క్యాన్సర్ తగ్గిందని ఎవరో చెప్తే అందరూ ఆయన దగ్గర వెళ్ళిపోతారు. అందరినీ కూడా చేసి ఆ విధంగా అక్కడ రకరకాలుగా ఫాలోయర్స్, ఆశ్రమాలు, వ్యవహారము అంత హయ్యర్ లెవెల్కి. ఆ విధంగా మనకి ఏదో ఒక క్లర్క్, ఒక జనరల్ మేనేజర్ ఎలా వెళ్తాడు? క్లర్క్ గా జాయిన్ అవుతాడు, మెల్లిమెల్లిగా ఆఫీసర్ అవుతాడు, తర్వాత మళ్ళీ మేనేజర్ అంటాడు, తర్వాత చీఫ్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్, తర్వాత జేఈఎం, తర్వాత ఈ ఆధ్యాత్మిక ఈ ధార్మిక జగత్తులో కూడా అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళి వాళ్ళు పెద్దగా వాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ భగవంతుడు, ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళ శిష్యులు కానీ ఈ శ్లోకం రాసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆంతరిక జగత్తులోకి వెళ్ళినంత వరకు కూడా నీవు చేసే ప్రతి పని నీ పొట్ట పోషణ కోసమే చేస్తున్నావు అంటున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఒకసారి ఇందులో ఇచ్చినటువంటి మీనింగ్ ఒకసారి చూద్దామండి. ఏమనిచ్చారండి? బాహ్య వేషధారణ. బాహ్య వేషధారణ అంటే జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, వెంట్రుకలు పీకుకొని, కాషాయము మొదలగు, అది అర్థమైందండి, కాషాయము మొదలగు వస్త్రాలు, ఆధ్యాత్మిక మొదలగు వస్త్రము ఆధ్యాత్మికతని ఇవ్వవు, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వవు. లోపల ఆత్మజ్ఞానము లేకపోతే వేషాలన్నీ కడుపు పోషణకే పనికి వస్తాయి. అర్థమైందండి? కళ్ళతో చూసినా సత్యాన్ని చూడలేని అవిద్యలో ఉన్నారు. ఇది నిజమైన విరక్తి అనేది వేషములో కాదు, ఆత్మ పరమాత్మ సంబంధములో ఉన్నది. అర్థమైందండి? నిజమైనటువంటి విరక్తి ఎక్కడుందంట? వేషములో కాదు, ఆత్మ పరమాత్మ సంబంధంలో ఉన్నది. ఇక్కడితో మనం ఏం చేద్దామంటే ఆపేద్దామండి. ఇది మళ్ళీ తర్వాత 15వ శ్లోకము ఆ విధంగా తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందామండి. ఇప్పుడు మనము 4వ అధ్యాయంలో మనం ముఖ్యంగా కొన్ని యజ్ఞాల గురించి ప్రస్తావన మనం చర్చించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా స్పష్టతని ఇస్తున్నాడండి భగవంతుడు. మనకి స్పష్టత ఎందుకు ఇస్తున్నాడు అంటే, చివరికి మనం ఈ యొక్క ఎపిసోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేసేది ఏమవుతుంటే, అల్టిమేట్ గా మీరు పరమాత్మతో అనుసంధానం అవుతారు. ఖచ్చితంగా అవుతారు. 100% అవుతారు. అందుకనే రకరకాల కోణాలలో అక్కడ ఇలా చెప్పారు కదా, ఇక్కడ ఇలా చెప్పారు కదా, ఇది నమ్మమంటారా, అది నమ్మమంటారా, ఈ విధంగా చేయమంటారా, ఆ విధంగా చేయమంటారా, ఎవరి మాట నమ్మంటారు, చాలా గందరగోళంగా ఉంది ప్రపంచం అంతా కూడా. మీరు భగవంతుడు అంటారు, భగవంతుని ఎలా పొందాలంటే ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఇప్పుడు యజ్ఞాల గురించి కూడా మనకు చాలా అపోహలు. స్థూలంగా చేసే యజ్ఞాలు, ఆధ్యాత్మికంగా చేసే యజ్ఞం అంటే ఏమిటి,
జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి, అలాగా ఈ యొక్క ఈ రెస్పిరేషన్, ఇన్హేలేషన్, ఎక్స్పలేషన్, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా చేసే యజ్ఞం ఏమిటి, ఈ రకరకాల యజ్ఞాల గురించి మనకు ప్రస్తావన జరిగి మనం చాలా వరకు చర్చించుకున్నాం. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోని 30వ శ్లోకం చర్చించుకోబోతున్నామండి ఎపిసోడ్ లో. 4వ అధ్యాయంలోని 30వ శ్లోకం చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా శ్లోకాన్ని వినండి. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. జుహ్వతి వస్తుందండి, అంటే అందులో మీరు వేస్తారు కదా, సమిధలు వేస్తారు కదా, అలాగా జుహ్వతి అంటే ఆ విధంగా హవనం చేయటం అనమాట. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కిల్బిషాః. రెండో పంక్తి, మూడో పంక్తి, 4వ పంక్తి చాలా ముఖ్యమైనది. అర్థమైందండి? మీరు యజ్ఞము అంటే ముఖ్యమైన లక్షణం ఏంటో ఆ 3వ పంక్తి 4వ పంక్తి చెప్పేస్తున్నారు. అర్థమైందండి? అప్పుడు మీకు ఏమవుతుంది, ఒక జనరిక్ అనమాట. ఈ రోజున జనరిక్ మందులు అని చాలా సవగ్గా వస్తున్నాయండి. జనరిక్ షాప్స్, జనరల్ గా చెప్పేది. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, ఒక జనరిక్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు భగవంతుడు. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కిల్బిషా అన్నాడు. మీరు ఏ యజ్ఞమైనా మీరు చెయ్యండి, ఏ యజ్ఞం మీ సరి అయింది అనుకుంటారో మీరు చెయ్యండి, కానీ ఆ యజ్ఞాన్ని ఆచరించే వాళ్ళు ఇప్పటి నుండి, ఆ యజ్ఞము చేసినప్పటి నుండి ఏం చెయ్యాలి, ఎటువంటి పాప కర్మలు చెయ్యకూడదు అంటుంది. యజ్ఞ క్షపిత కిల్బిష అంటే పాపకర్మ. అటువంటి యజ్ఞం మీరు చెయ్యాలి. సర్వేప్యేతే యజ్ఞవిదో. అర్థమైందండి? అన్ని రకరకాల యజ్ఞాలు, ఎన్నో రకరకాల యజ్ఞాలు చెప్పాడు, 10 రకాల యజ్ఞాలు చెప్పాడు, మనం చర్చించుకున్నాం కదా. యజ్ఞ విధు అంటే తెలుసుకున్నటువంటి వాడు, యజ్ఞం గురించి జ్ఞానం ఉన్నటువంటి వాడు. అర్థమైంది? కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఏమంటున్నాడు భగవంతుడు, సర్వేప్యేతే యజ్ఞ విధో యజ్ఞ క్షపిత కిల్బిషాః. ఈ యజ్ఞము ద్వారా పాపాలు కడగబడాలి. ఇప్పటి వరకు మనం జన్మలు అనేక జన్మలు, ద్వాపర యుగము నుండి ఒక్కొక్క యుగములో ఎన్నెన్ని జన్మలు తీసుకుంటాం, అది కూడా నేను చెప్తాను రాబోయే ఎపిసోడ్స్. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం మనం, ఒక కథలాగా వెళుతున్నాం మన జీవితాన్ని. మన యొక్క ఆటోబయోగ్రఫీ అంటారు చూసారు, అలాగా మన జీవితాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తున్నాడు భగవంతుడు భగవద్గీత ద్వారా. ఇప్పటికే సుమారు 350 శ్లోకాల దాకా చెప్పుకున్నాం. ఇంకా ఒక 100 శ్లోకాలు మనం చెప్పుకోబోతున్నాం. అర్థమైందండి? ఏ ముఖ్యమైన శ్లోకాన్ని కూడా నేను విడిచిపెట్టదలుచుకోలేదు, అన్ని చెప్తాను మీకు. అన్నిటికీ ఒక్కొక్క ప్రతి పదాన్ని విడమర్చి మీకు చెప్తున్నాను, ప్రతి పంక్తి యొక్క అర్థం చెప్తున్నాను. తత్వం అంటే నీ కొరకేం చెప్తున్నాను. ఎవరైతే ఆ విధంగా అనుకుంటారో వాడే అర్జునుడు. ఇక్కడ ఏదో చిన్న చిన్న విషయాలను తీసుకొని మీరు భగవంతుడి నుంచి దూరం అవ్వకండి. అర్థమైంది? మీరు ఏదైనా నమ్ముకోండి, మీరు నమ్ముకున్న విధానంలోనే భగవద్గీత చదువుకోండి, తప్పేమీ లేదు. కానీ సంస్కార పరివర్తనకి దారి తీస్తుందా లేదా అనేది ఒక్కసారి ఇంగిత జ్ఞానము, విచక్షణ జ్ఞానము, బుద్ధిని నేత్రాన్ని తెరుచుకుని చేయటం లేదు అంటే మీరు వెళ్ళే మార్గం తప్పు. మీరు వెళ్ళే మార్గం సరి చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అవుతే మీ జీవితం పరివర్తన అవ్వాలి, మీలో స్థాయిగా సుఖము శాంతి నిండుగా ఉండాలి. ఉండటం లేదు అంటే మీరు నేను చెప్పిన మార్గంలో రండి అంటున్నాడు భగవంతుడు. ఇదంతా కూడా మనం మెయిన్ టాపిక్ ఏంటండి, మెయిన్ టాపిక్ ఏంటి, భగవంతుడు నిరాకారుడు అన్న దాని మీద మనం అలా డిఫరెంట్ టాపిక్స్ తీసుకుంటూ వస్తున్నాం. కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాలు విడిచిపెట్టి దాన్ని 40 ఎపిసోడ్స్ పైన చర్చించుకున్నాం. అదే ఇప్పుడు యజ్ఞాల గురించి కూడా మనకు స్పష్టత ఇస్తున్నారు. అర్థమైందండి? ఒక్కసారి గమనించండి. అపరే నియతాహార, అపరే అంటే ఏం చెప్పాను, మరికొందరు అని చెప్తున్నాడు. అందరూ ఒక యజ్ఞం చేసే పని లేదండి, అందరూ ఒక వ్యవస్థకు వచ్చే పని లేదు. ప్రపంచంలో 1,00,000 వ్యవస్థలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఆ వ్యవస్థలో ఉండిపోతారు. వాళ్ళ పలానా ధర్మం అంటారు, లేదా పలానా గురువు గారే నాకు మంత్రం ఇచ్చారండి దాన్నే పాటిస్తున్నాం అంటారు, లేదా పలానా యజ్ఞం చేసుకుంటామండి ప్రతి సంవత్సరం, లేదా పలానా 5 సంవత్సరాలకు ఒకసారి మేము హిమాలయ పర్వతాలు వెళ్తాం, లేకపోతే వైష్ణవి దేవి దగ్గరికి వెళ్తాము. ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, నా స్నేహితులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము వైష్ణవి దేవికి వెళ్తాం, అక్టోబర్ నవంబర్ మాసాలు వెళ్తాము, దర్శించుకుంటాం. మాతాజీ మమ్మల్ని కరుణించింది, మాకు అన్ని చేసి పెడుతుంది, మాకు తోడు నీడుగా ఉంది. ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ భగవంతుడు చెప్పే యజ్ఞం ప్రకారం ఏంటంటున్నాడు, సంస్కార పరివర్తన, వర్తమాన జన్మ సుఖశాంతులతో ఉండాలి, తదుపరి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను పొందాలి. ఇది మన లక్ష్యం, హైయెస్ట్ లక్ష్యం, దీనికంటే గొప్ప లక్ష్యం లేదు.
ఇప్పుడు ఈ లక్ష్యాన్ని గుర్తించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఇప్పటికే ఉన్నారు. మీరు వాళ్ళని కూడా పరీక్షించుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, వాడు చెప్పిన మార్గాన్ని మీరు కూడా వెళ్ళొచ్చు. దానికి ఏమి లేదు, ₹1 ఖర్చు లేని పని. ఒక్కసారి అపరే నియతాహార. ఇప్పుడు నియతాహార కొంతమంది ఏం చేస్తారు, నియత ఆహారం అంటే ఆహారాన్ని కూడా కాస్త క్రమబద్ధం చేస్తారంట. అర్థమైందండి. తదుపరి ఎప్పుడో ఏదన్నా ఒక ఎపిసోడ్ లో నేను మీకు సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం 17వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ఆ 3 శ్లోకాలు కూడా మీ ముందు ఉంచబోతున్నా. అంటే భగవంతుడే ఎటువంటి ఆహారము తీసుకోవాలి అది కూడా చెప్పడం జరిగింది. ఎవరండి చెప్తారు? ఇంత ఇంత శిక్షణ ఎవరైనా ఇస్తారా మీకు? అర్థమైందండి. నియతాహార అంటే ఇక్కడ మనం ఏమిటంటున్నాం, భౌతికంగా ఆహారం. సో భౌతికం కూడా ఆలోచిద్దాం. భౌతికంలో కూడా ఏంటంటే కాస్త ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మని శుద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ జీవహింస చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని కొంత జైనములు ఇక్కడ 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 చిన్న ఒక వస్త్రాన్ని, చిన్న ముక్కని, క్లాత్ పీస్ ధరిస్తారు. ఎందుకు? వాళ్ళ నోట్లోకి చీమలు వెళ్ళిపోతాయి, మాట్లాడుతుంటే చీమ దోమ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ అవి చచ్చిపోతాయి కదా, అది కూడా జీవహింసే కదా అని అంత తీక్షణంగా కూడా ఉంటుంది. జీవహింస, ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ రెండిటికి భిన్నమండి. నేను నేను మాంసాహారాన్ని స్వీకరిస్తాను, ఈ మేకలు కోడులు కోసుకుని తింటాను, అన్ని చేస్తాను, నాకు మళ్ళీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా వెళ్ళాలి అనుకుంటే ఈ రెండిటికి పడదండి. అందుకనే టోటల్ గా 100% నాన్ వెజిటేరియన్, అదేవిధంగా కోడి గుడ్లు ఇటువంటి అన్ని కూడా నిషిద్ధం అండి. 100% నిషిద్ధం. నియతాహారంలో అది వస్తుంది. ఇంకొకటి ఉల్లి వెల్లుల్లి, ఇది కూడా నిషిద్ధం. నేను మళ్ళీ ఆ 17వ అధ్యాయంలో శ్లోకాలు తీసుకున్నప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ప్రస్తుతం మనకి ఏంటంటే ఇక్కడ నియతాహార అన్నాడు. ఇక్కడ నియతాహార ఆహారంలో కూడా ఈ విధంగా చేసుకొని సాత్విక ఆహారం తీసుకోండి అంటాడు. అదేంటో మనం తర్వాత చర్చించుకుందాం. సో ఆహారంలో కాస్త నియమబద్ధంగా ఆ విధంగా చేస్తాం. అది కూడా ఏం చేస్తాం, పరమాత్మకి నైవేద్యం పెడతాము. నైవేద్యం పెట్టినటువంటి దాన్ని మళ్ళీ ఆహారంలో మనం వండుకున్నటువంటి కూరలు పప్పు దాంట్లో కలుపుకుంటాము. కలుపుకొని భగవంతుని యొక్క స్మృతిలో ఆహారం తీసుకోమంటున్నాడు. వడ్డించేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు సైలెన్స్ లో తినాలి. అక్కడ టీవీ చూస్తూ తినటం కానీ, పక్కవాడితో మాట్లాడుకోవటం కానీ, మొబైల్ ఫోన్ మాట్లాడుకోవటం కానీ ఇవన్నీ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా అంటే భగవంతుడికి చాలా సీరియస్ గా మనం టైం ఇస్తున్నామండి. ఆ ఉన్న 10 నిమిషాలు 15 నిమిషాలు భోజనం చేస్తాం కదా, ఆ సమయంలో మనం ఆ విధంగా పాటిస్తాం. ఇక్కడ ఇంకొక ముందడుగు వేస్తున్నాడు. ఇక్కడ నియత ఆహార అంటే కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దృష్టికోణములో నియత ఆహారం అంటే ఏమిటి అంటే, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ద్వారా తీసుకునేటువంటి ఆహారం కూడా అది కూడా ఆహారమే నీ పాడు చేస్తోంది. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, తర్వాత ఏం చెప్పాము, వాక్ పాణి పాద వాయు ఉపస్థ, ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. తర్వాత 5 ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ. వీటిని కూడా నీవేం చెయ్యాలి, సాత్వికంగా తయారు చేసుకోవాలంటే నీవు కంటి ద్వారా చూసేటువంటి దాని ద్వారా కూడా నీకు సాత్వికతనే రావాలి. చెవి ద్వారా వినే మాటల ద్వారా కూడా నీ ఆత్మశుద్ధి కావాలి. నీవు నోటి ద్వారా మాట్లాడే మాట ద్వారా ఆత్మశుద్ధి కావాలి. నీ తినే ఆహారం ద్వారా ఆత్మశుద్ధి కావాలి. అర్థమైందండి. సో ఈ విధంగా ఈ ఇంద్రియాల ద్వారా కూడా అది కూడా నీకు ఆహారమే. ఒక్కసారి నువ్వు మొబైల్ చూస్తున్నావు, ఏదో పనికిరాని చెత్త వ్యూస్ వస్తుంది, ఇంద్రియ సుఖాన్ని ఇచ్చేటువంటి పిక్చర్ చూస్తున్నావు, అక్కడ అతుక్కుపోతున్నావు, గంటల కొద్దీ అందులో గడుపుతున్నావు. ఏమైపోయింది? భలే ఆహారం సాత్వికంగా తీసుకుంటున్నావు, కానీ ఇక్కడ ఏమైపోయిందండి, ఆత్మని కొల్లగొడిచేటువంటి విషయాలని చూస్తున్నావు. అందుకని ఇక్కడ నియత ఆహారంలో అది కూడా వస్తుంది. అర్థమైందండి. నెక్స్ట్ అయిపోయింది కదా, అంతకంటే ఎక్కువ చెప్పడానికి టైం కూడా లేదు. ఏమన్నాడు? అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహువతి. ఇక్కడ చాలా ముఖ్యమండి. ప్రాణాన్ ప్రాణేషు జుహువతి, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ప్రాణ అంటే ఏంటి? పంచ ప్రాణాలు ఉన్నాయి. అర్థమైందండి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, జ్ఞాన, ఈ పంచ ప్రాణాలు గూగుల్లో కొట్టినా, మీ చాటిఫ్ట్ కొట్టినా ఈజీగా ఏంటి ఒక్కొక్క సంక్షిప్తంగా మనం అర్థం చేసుకోగలిగితే, ప్రాణ అంటే ఏమిటి? ప్రాణాన్ని నిలిపేటువంటిది ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. అర్థమైందండి. ఆ విధంగా లోనకి తీసుకునేటువంటిది అదేమవుతుందంటే మన హయ్యర్ లెవెల్కి, ఇప్పుడు చెస్ట్ ఆ విధంగా ఉబ్బుతుంది. మనం గాలి పీల్చుకుంటే చెస్ట్ ఉబ్బుతుంది, అంటే ఈ హయ్యర్ లెవెల్ భాగాన్ని శుద్ధి చేస్తుంది అంటారు. తర్వాత అపానము అంటే ఏంటంటే మన నాభి కింద భాగాన్ని తీసుకుని మనలో ఉన్నటువంటి మలినాన్ని ఆ విధంగా ఎలిమినేట్ చేసేటువంటి వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది.
దాన్ని ఏమంటున్నారు? అపాన వాయువు అంటాడు. అపానం అదే ప్రాణంలో, పంచ ప్రాణాల్లో ప్రాణ, అపాన. తర్వాత ఏంటి? సమాన అంటే ఏంటి? మనం తినేటువంటి పొట్ట భాగం అనుకోండి. ఈ పొట్ట భాగం అంటే ఏంటి? మనం తినేటువంటి ఆహారం జీర్ణము చేసేటువంటి ఆ వాయువు అనమాట. అర్థమైందండి. తర్వాత ఉదాహరణ అంటే ఏంటంటే మన మెడ దగ్గర నుంచి తల భాగం వరకు మనం మాట్లాడేది, మన ఎక్స్ప్రెషన్స్, వ్యవహారము, ఇందులో ఉన్న నాడులన్నీ కూడా పర్ఫెక్ట్ చేసేది ఉదాహరణ. తర్వాత ధ్యాన అంటే అది బ్లడ్ సర్క్యులేషన్ హోల్ బాడీ మొత్తం కూడా మీకు పని చేసేటువంటిది అదేమో ధ్యాన. అంటే ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇది స్థూలంగా నేను చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి ఆధ్యాత్మికంగా దాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈ పంచ ప్రాణాలని కూడా ఎందులో అంటాడు? అసలైనటువంటి ఆత్మ అనేటువంటి ఒక ప్రాణం అంటే ఆత్మనే కదా. ప్రాణం పోయిందంటే ఏంటి? ప్రాణం పోయిందంటే శరీరం శవం అయిపోతుంది. సో ఈ ఆత్మ పరమాత్మతో మనం సంగమించేటువంటి రాజయోగము అనేటువంటి దాంట్లో ఈ పంచ ప్రాణాలను అందులో పెట్టేమంటున్నారు. ఆ విధంగా జుహువతి అంటే హవనము చెయ్యండి, చేస్తే ఏమవుతాయంటే ఈ 5 కూడా ప్రక్షాళనైపోతాయి. నీవు తీసుకునేటువంటి గాలి అంటే అర్థం ఏమిటి? మంచి ఆలోచనలు తీసుకుంటావు. చెడుని విడిచిపెడుతున్నావు అంటే ఏంటి? మలినాన్ని విడిచిపెడుతున్నావు అంటే ఏంటి? విషయ వికారాలను విడిచిపెడుతున్నావు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అదే విధంగా నీకు ఉన్నట్టు సోమరితనము, ఈ విధంగా రకరకాల అసూయ, ద్వేషము, రాగము, ఇవన్నీ కూడా దేహాభిమానం అన్ని విడిచిపెట్టేస్తున్నావు అక్కడ అపారం దాంట్లో. అదే విధంగా సమాన అంటే అర్థం ఏమిటి? ఇక్కడ జీర్ణమయ్యే శక్తి అంటున్నావు కదా. జీర్ణము చేస్తోంది అంటే ఏం చేయాలి? భగవంతుడు ఇప్పుడు వర్తమాన సమయంలో సృష్టి మీద అవతరించి ఒక మానవ శరీరము ఆధారముగా అవతరించి మనకిస్తున్నటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలంటే చర్నింగ్ చేయాలి. డైజెషన్ అంటే అర్థం ఏమిటి? అది ఎప్పుడు వస్తోంది? మనం ప్రతిరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ ఆ విన్నటువంటి విషయాలని మనము కాస్త విచార సాగర మంథనము అంటారు. మంథన, చింతన, మంథన ఆ విధంగా చేస్తుంటే ఎందుకు ఈ మాట ఇలా ఎందుకు అన్నాడు, అక్కడ ఇలా ఎందుకు అన్నాడు, దీనివల్ల నేను ఎట్లా డెవలప్ అవుతాను. సో ఈ విధంగా చింతన మంతన చేస్తూ ఉన్నా అది దాన్ని సమాన. తర్వాత ఏమన్నాడు? ఉదాహరణ అంటే ఏంటి? నీవు మాట్లాడే మాటలు శ్రేష్టంగా ఉండాలి. నీ ఎక్స్ప్రెషన్స్ ఆత్మిక చింతనలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? సంపూర్ణంగా ఉంటాడు, సహాయకారిగా ఉంటాడు, సహయోగంగా ఉంటాడు, అందరి పట్ల గౌరవ భావంతో ఉంటాడు, ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడే విధంగా ఉండడు. అది ఉదాహరణ. ధ్యాన అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా హోల్ బాడీ టాప్ టు టిప్ వరకు కంప్లీట్ గా పాజిటివ్ వైబ్రేషన్స్ తో నింపుకోవాలి. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అన్నాడు, ఇక్కడ సర్క్యులేషన్స్ అంతా పాజిటివ్ వైబ్రేషన్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు 5 రకాలుగా ఈ పంచ ప్రాణాలు 5 రకాలుగా 5 గొట్టాలు అనుకోండి. 5 గొట్టాల నుంచి లీక్అవుట్ అయిపోతుంది. మనం ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో, ఏదైతే భక్తి చేస్తున్నారో, తీర్థయాత్రలు చేస్తున్నారో, దాన పుణ్యాలు చేస్తున్నారో, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తప్పాలు, నోములు వగైరా చేసుకుంటూ ఎంతో ధనము ఖర్చు పెట్టి, శక్తులు ఖర్చు పెట్టి చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ 5 మార్గాల నుంచి లీక్అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ లీక్స్ అన్నిటిని కూడా మనం మూసేసి ఒక బిందెలో పెట్టేస్తున్నాం. 5 కొళాయిలు ఒకటే బిందెలో పడుతున్నాయి. ఏ బిందె ఇది? రాజయోగం అనే బిందెలో పడుతుంది. అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది? రాజయోగం ఏమవుతుంది? పరమాత్మతో సంబంధం జోడించుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా అవి ప్రక్షాళనం అవుతాయి. మనం ఫిజికల్ యాక్టివిటీ గురించి మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకర్లేదు. తిన్నది అరుగుతుంది, కానీ అరగడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకర్లే. మీరు ఆధ్యాత్మిక కోణంలో ఏదైతే చేస్తున్నారో ఆటోమేటిక్ గా స్థూలంగా ఇవన్నీ జరగవలసిన పనులన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతాయి. ప్రకృతిని అదుపాజ్ఞలో పెట్టుకోవాలంటే ఈ పురుషని మనం అదుపాజ్ఞలో పెట్టుకుంటే ప్రకృతి అదుపాజ్ఞలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అర్థమైందండి? ఇక్కడ ఇది అనమాట మీనింగ్. ప్రాణేషు జుహువతి అంటే అది. అపరే నియతాహారాహ ప్రాణాన్ ప్రాణేషు జుహ్యతి సర్వేప్యేతే యజ్ఞో విదో యజ్ఞ క్షపిత కల్మష. ఎందుకంటే అల్టిమేట్ గా వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్? ఎందుకు చేస్తున్నారు? పూజలు ఎందుకు చేస్తున్నారు? పునస్కారాలు ఎందుకు చేస్తున్నారు? యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేస్తున్నారు? భగవంతుడు ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పాను కదా, వర్తమానంలో ఉన్నాయి రకరకాల యజ్ఞాలన్నీ ఉన్నాయి కదా, ఇంకా కూడా 2-3 యజ్ఞాలు చెప్తాడు. ఎందుకు చేస్తున్నారు? పాపాలని ప్రక్షాళనం చేసుకోవడానికి చేస్తున్నారు మీరు. అది లక్ష్యం అనేది లేకుండా చేసినట్లయితే అది కేవలం మీ యొక్క డబ్బుని ఆ విధంగా పెట్టుకుంటున్నారు. మేబీ టెంపరీగా వస్తే మీకు అదే ఏదో పలానా యజ్ఞం చేసే ఒక తృప్తి కలగవచ్చు, కానీ అల్టిమేట్ గా అది ఆత్మని శుద్ధి చెయ్యదు. ఎందుకంటే దైహిక భ్రాంతిలో 100% దేహ భ్రాంతిలోనే మనం చేస్తున్నాము. అక్కడ వేదమంత్రాలు చదివేవాడు కూడా దేహ భ్రాంతిలోనే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతా దేహము అంటే స్థూలం అయిపోయింది. ఎక్కడా కూడా ఆధ్యాత్మికత
ఎక్కడా కూడా అందులో మనం దూర్చటం లేదు, కలపటం లేదు, ఆత్మ పరమాత్మ జ్ఞానము లేదు. అందుకని ఆ విధంగా భగవంతుడు ఏమంటున్నాడు, యజ్ఞము ద్వారా నీ యొక్క జన్మజన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన చెడు కర్మలు, చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దానిని శుద్ధి చేసుకునే లక్ష్యముతో చేసుకున్నట్లయితే సత్యాసత్యాలు ఏ యజ్ఞం చెయ్యాలి అన్న విషయము స్పష్టమవుతుంది అంటున్నారు. సర్వేప్యేతి యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మట. ఇది ఈ శ్లోకంలో తత్వం అండి. ఒకసారి మీరు ఈ యొక్క భగవద్గీత పుస్తకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఈ శ్లోకం గురించి ఒకసారి మనం తెలుసుకుందామండి. తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందాం. ఎక్కడైనా ఏదైనా కానీ మీకు విషయం అర్థం కాకపోతుందండి, నేను ఇప్పటికీ అనేక మార్లు చెప్పాను, దయచేసి నన్ను డైరెక్ట్ గా కూడా ఫోన్ చేయొచ్చు, లేకుండా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. ఈ అద్భుతమైన కార్యక్రమం ఎటువంటి సంశయాలు లేకుండా సంశయ రహితుడిగా చేసే విధంగా భగవంతుడు మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనకి జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది వరకు శ్లోకం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే ప్రాణం తుదాపరే ప్రాణాపాన గతి రుద్వ ప్రాణాయామ పరాయణ అని రెండు కలిపిచ్చారు. మీనింగ్ కూడా రెండు కలిపే ఉంది కాబట్టి రెండు కలిపి చెప్తున్నాను మీకు. అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతి యజ్ఞ విదో యజ్ఞ క్షపిత కల్మషాహ. యజ్ఞ క్షపిత కల్మషాహ. కిల్బిషా అన్న పాపమే, కల్మష అన్న కూడా పాపమే. ఒకసారి జాగ్రత్త అంటే, కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనము చేయుదురు. ఇది మనం గత ఎపిసోడ్ చర్చించుకున్న దాని అర్థము. ఇంకనూ కొందరు, అపరే అన్నాడు కదా, అపరే అంటే కొందరు, ఇంకనూ కొందరు నియమిత ఆహార నిశ్చితులై. సరే, నియమిత అంటే వాడు శనివారం నాడు మేము ఉపవాసం చేస్తామండి, లైట్ గా తీసుకుంటామని పలహారం చేస్తారు. ఇంకనూ కొందరు నియమితాహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణముల యందే హవనము చేయుదురు. అంటే ఇక్కడ కొంచెం మనకి కొంచెం క్లారిటీ రాదు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏంటున్నాడంటే ఆ విధంగా రాజయోగం ప్రక్రియ ద్వారా మనం ఆ క్లారిటీ వస్తుందని చెప్తున్నాడు. యజ్ఞ విధులు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒకసారి. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ, యజ్ఞ విధులైన అంటే ప్రతి ఏ యజ్ఞమైనా మీరు చేయండి. మీరు యజ్ఞ విధులు అంటే తెలుసుకోవడం కదా, విధులు అంటే తెలుసుకోవడం. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఇది అంతర్యం చేసుకోవాలి. ఒకవేళ మనం ఇప్పటికే జన్మలుగా చేసినటువంటి పాప కర్మల ఫలితముగా ఉన్న పాప సంస్కారాలను మనం పరివర్తన చేసుకోగలిగితే ఈ యజ్ఞం కరెక్ట్. లేకపోతే అది కేవలం భౌతికంగా మీరు ఏదో కొన్ని కోరికలను నెరవేర్చుకున్నటువంటి విధంగా అవుతుంది, కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎదగలేరు అని ఈ యొక్క శ్లోకం చెప్తానండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక ముఖ్యమైన శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మేము ముందు ఉంచుతామండి. అదేవిధంగా మన శంకర భగవత్పాదుల యొక్క 15వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటాం. అంతవరకు ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నైట్ 8:30కి వస్తాం. 8:30కి మన కార్యక్రమం ఉంటుంది.